మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు తన కుమారుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. సర్వలోకులు పోవలసిన మార్గమున నేను కూడా పోవచ్చున్నాను, కాబట్టి నీవేం చేయంటే ముందు అది అయ్యో నాన్న లేకపోతే ఎట్లా, నేనేం చేయాలి, ఎట్లా బ్రతకాలి అని ధైర్యం విడిచిపెట్టొద్దు. నీవు ధైర్యము కలిగి యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక విషయం అప్పగించాడు. సొలొమోనుకు కూడా అప్పగించాడు. అయితే ఒక సంతోషకరమైనటువంటి కోఇన్సిడెన్స్ ఏమిటంటే, ఆనాడు సొలొమోనుకు అప్పగించినటువంటి పనినే ఇవాళ మనకు కూడా అప్పగించాడు. సొలొమోనుకు ఏం అప్పగించాడంటే మందిర నిర్మాణం. నన్ను పిలిచినప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడాడని చెప్పాను, నీవు లేచి నీ పనికి పూనుకొనుము. మందిర నిర్మాణం, మందిరం అనగా జీవము గల దేవుని సంఘము. ఇవాళ నీవు నేను కూడా అదే పని మీద ఉన్నాం. దాని మీద దృష్టి పెట్టాల. ఏమో రేపే నా పిలుపు రావచ్చు, ఎల్లుండే నీ పిలుపు రావచ్చు, లేకపోతే ఇంకో వారం ఉంటాము. ఉంటే దేవునికి స్తోత్రం. బస్సు వస్తే మాత్రం ఎక్కాల్సిందే. అరే ఇప్పుడు వచ్చినావేందయ్యా, నేను పిలిచానా నిన్ను, వెళ్ళిపో, తర్వాత నేను రమ్మన్నప్పుడు రా అంటే అట్లా ఉండదు సార్. సిస్టమ్ అట్లా ఉండదు. పెద్ద ఆయన పిలుపైంది, నోరు మూసుకొని ఎక్కమంటారు. నీకు కాదనే అవకాశము ఉండదు. దానికి మనం దుఃఖపడొద్దు, బస్సు వచ్చిందని బాధపడొద్దు. మన గమ్యం ఏమిటో మనకు తెలుసు అని, అది మహిమకరంగా ఉండబోతుందని ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధంలో కూడా బస్సు వస్తుంది, వాడు ఎక్కుతాడు అందులో. ఇప్పుడు ఈ తర్వాత నేను బల్లినైతాను, పిల్లినైతాను, నల్లినైతాను, లేకుంటే కుక్కనో నక్కనో, మరి కనీసం అడ్రస్ అన్నా బాగా కనిపెట్టుకోవాలా, ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలా. ఒకవేళ నల్లినై పుడితే తప్పకుండా నా భార్య మంచానికే బట్టి ఉండాలి. అదంటే నాకు చాలా ప్రాణం. పేనై పుడితే నా భార్య తలకే బట్టి, అదేం చేస్తుందని తీసుకొని కుక్కేస్తుంది అంతే. అరే నా భర్తను తెలుస్తుందా? కానీ ఏదో మమకారం. ఊర్లో ఆడోళ్ళ తలల మీద నేను ఉండొద్దు ఎప్పుడు. నేను పరాయి ఆడదాన్ని కంటి అట్లా చూసి కూడా ఎరగను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా సొంత భార్య తలకే పేనై ఉండాలి. ఆమె నిర్దాక్షిణ్యంగా తీసి కుక్కేస్తుంది. చాలాసార్లు ఆడవాళ్ళకి చెప్పేవాడిని, అరే పేను కుక్కకండి, వాళ్ళు మీకు ఏం చుట్టరికోమో ముందు కొంచెం ఎవరన్నా స్వామీజీ దగ్గర పోయి కనుక్కోండి. మీ నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, అతన్ని నిర్దాక్షిణ్యంగా కుక్కొద్దని చెప్పేవాడు. అయితే వాళ్ళదంతా గందరగోళం. మొన్న ఒక ఆయన మతోన్మాది అంటున్నాడు, నేను క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేయడానికి నేను 100 జన్మలు ఎత్తుతాను, మళ్ళీ జన్మలు ఎత్తుతానని చెప్తున్నాడు. అంటే మన పాస్టర్ గారు అన్నాడు, జన్మలు ఎత్తుతావేమో కానీ నువ్వు మరి వచ్చే జన్మలో పిల్లివో బల్లివో అవుతావు, నువ్వు ఎట్లా క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేస్తావు అని అన్నాడు. వచ్చే జన్మలో నల్లివో బల్లివో పుడతాడు, ఎట్లా క్రిస్టియానిటీని తీసేస్తాడు ఆయన అని అంటే తడబడ్డాడు. కానీ మనకైతే అటువంటిది ఏమీ అలాంటి కన్ఫ్యూషను లేదు. మనకు పునర్జన్మలు లేవు, చాలా క్లారిటీ ఉంది. బ్రతికి ఉంటే ఈ భూమి మీద మనతో దేవుడు ఉంటాడు. మనం మరణిస్తే వెళ్ళిపోయి దేవుని వద్ద మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమో గాడ్ విత్ అస్, ఆఫ్టర్ డెత్ వీ ఆర్ విత్ గాడ్.
వెరీ సింపుల్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. చాలా ధైర్యంగా మనం ఆ నమ్మకం కలిగి ఉన్నాం. కాబట్టి మనం పని మీద దృష్టి పెట్టాలంటాడు ఇక్కడ 1 రాజులు 2వ అధ్యాయంలో. పని మీద దృష్టి పెట్టాలి. యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి దాన్ని భద్రపరిచి, ఒక గొప్ప దర్శనం దేవుడు మనకు అప్పగించాడు. ఈ మార్గంలోనే నడిచినటువంటి గొప్ప ధన్యురాలు రేజేటి స్వర్ణలతమ్మ. ఆమెకెప్పుడు దర్శనమే ఆమె ఊపిరి. ఎక్కడి నుండి సహకారం లేదు ఆమెకు. ఏది చెప్పు నేనే ముందు చేస్తానంటది. పబ్లికేషన్ అను నేనే ముందు అంటది. ఆర్కేపీ అను నేనే ముందు చేస్తానంటది. ఐపీబీపీ అను నేను ముందు చేస్తానంటది. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఎలా చేస్తావమ్మా నువ్వు? నీకు సంపాదన ఎక్కడిది? నువ్వు బ్రతకడమే ఒక ఆశ్చర్యము. నీ సర్వైవలే ఒక అసాధ్యమైన కార్యాన్ని ఎట్లాగో దేవుడు జరిగిస్తున్నాడు. నువ్వు ఎలా చేస్తావంటే, దేవుడు ఉన్నాడు నాతో, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, ఏం పర్వాలేదు. వద్దు, నువ్వు బలహీనురాలివి అనే మాటే ఆమె ఇష్టపడేది కాదు. బలహీనురాలనైతే దేవుడు లేడా? దేవుడు బలహీనుడా? అదేనా మనం నేర్చుకున్న భక్తి విశ్వాసం? ఏం కాదు, వచ్చేసేయండి అందరూ అని ముందుకెళ్ళే ఒక అద్భుతమైన సైనికురాలు. చూడండి, ఇప్పుడు ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈ మరణం అనేది మరి అందరికీ వస్తుందనేది ఒక పాయింట్. తర్వాత చెప్పకుండా వస్తుందనేది ఇంకొక విషయం. తను బాడీ మొత్తం స్కాన్ చేయించుకుంది, తన గుండె యాంజియోగ్రామ్ తీసుకున్నది, నీకు ఏం ప్రమాదం లేదమ్మా అని డాక్టర్స్ చెప్పి 24 గంటలు కాకముందే ప్రాణం వెళ్ళిపోయింది. నేను తనతో మాట్లాడాను ఫోన్లో. ఏం లేదని చెప్పాను, నాన్న అంత బాగానే ఉంది. పాస్టర్ జాషువా ఈజ్ బై ప్రొఫెషన్, బై హిజ్ క్వాలిఫికేషన్ ఆయన ల్యాబ్ టెక్నీషియన్. జాషువాని కూడా అడిగాను, మంచిగా ఉంది నాన్న, మంచి రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. చక్కగా నవ్విస్తూ ఆనందంగా పాస్టర్ జాషువా బర్త్డే కేక్ కట్ చేయించింది. తర్వాత కొద్ది గంటల్లోనే ప్రాణం వదిలేసింది. ద సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆఫ్ అస్. మనలో ఎవరికైనా అలాగే సంభవించే అవకాశము ఉన్నది. ఓ 4 ఏళ్ల పిల్లోడు పోయి క్లాస్లో కూర్చుంటే హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పోయి కాలేజీలో కూర్చుంటే హార్ట్ అటాక్తో పోయింది. ఇవి వాస్తవాలు. అది మనకు జరగదని ఏమి నమ్మకం? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఊపిరి తడబడుతుంది అన్నమాట. మళ్ళీ బలంగా లోపలికి పీల్చుకోవాల్సి వస్తుంది. అంటే అది పోదామని చూస్తుందా, నేను బలవంతంగా మళ్ళీ వెనక్కి పీల్చానా అని డౌట్ నాకు. దేవుణ్ణి అయితే అడిగాను, ఒక చర్చి కట్టేదాకా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, నా కొడుకు కొరకు, నా కూతురు కొరకు, అవన్నీ చేసేదాకైతే నన్ను ఆరోగ్యంగా బలంగా బ్రతికించుతాను, ఇప్పుడు తీసుకోవద్దు నువ్వని చెప్పాను. తెలీదు ఇప్పుడు. అట్లా కాదు ఏంటిది? నేనేమన్నా కెరూబునా, షెరాఫునా, ఏమన్నా దూతనా, ఏమన్నా కాదు అనుకుంటే భక్సింగ్ గారు వెళ్ళిపోయారు, మాసిలమ్మన్ గారు వెళ్ళిపోయారు, పిఎం సామ్యుల్ గారు వెళ్ళిపోయారు. నన్ను నా బాల్యం నుండి చెక్కడానికి దేవుడు ఉపయోగించిన మహాభక్తులు ఎందరో టక వెళ్ళిపోయారు. అయ్యో అయ్యగారు ఉండాలి అని అనుకోవచ్చు మీరు. అసలు నువ్వు ఉంటావని ఏం గ్యారెంటీ? నన్ను ఈ పాడు లోకంలో, మట్టి లోకంలో ఉండు అంటున్నోళ్ళు 4 ఏళ్ల బాబులాగా నీ ఊపిరి వెళ్ళిపోదని ఏమి గ్యారెంటీ? ఎవరికి గ్యారెంటీ లేదు. వెళ్ళిపోతామనే గ్యారెంటీ ఉంది.
అది దేవుడు నిర్ణయించిన సమయము చెప్పకుండా వచ్చేస్తుంది. ఇలాగ ఎన్నో మరణాలు నేను చూశాను. చాలా ఆరోగ్యవంతులు చక్కగా వాక్యం చెబుతూ ఒక పాస్టర్ గారు వెళ్ళిపోయారు, పాటలు పాడుతూ వర్షిప్ నడిపిస్తూ ఒక పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఎవరికి తెలియదు. ఆదివారం ఆరాధనకు వచ్చాడు, ఉజ్జీవంగా పాటలు నడిపిస్తున్నాడు, ఉన్నట్టుండి గుండె పట్టుకునేలాగా వాలిపోయాడు. మనం ఇంకా బ్రతుకున్నాం. దేవుని మహాకృప. నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. పైకి రావడానికి ఏం భయం లేదు తండ్రి, కానీ న్యాయపీఠం మీద నువ్వు నన్ను అడగొద్దు. ఏరా రంజు తోఫీర్, నీకు అప్పగించిన పని వదిలేసి వచ్చావేంటి? సగంలో వదిలేసి వచ్చావేంట్రా? పెద్ద పండితుల్లాగా మేధావిలాగా మాట్లాడుతావు, తెలియలేదు, ఆ మాత్రం తెలియదు నీకు అని దేవుడు అడిగితే కోటాను కోట్ల దేవదూతలు ఎదుట నేను సిగ్గుపడాల్సి వస్తుంది. గనక పరలోకమైతే గ్యారెంటీ, కానీ అక్కడ దేవుడు మనల్ని గద్దించే విధంగా మనం వెళ్ళొద్దు. పని పూర్తి చేసి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనం దేవుణ్ణి అడగవలసిన వరం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఆ వరం ఇది, నేను అడిగే వరం ఇది ఏంటంటే, నేను నా బిడ్డలు, నేను నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా, సత్య సంబంధులందరూ, ఓఫీరిస్టులందరూ, ఎప్పుడు దేవుడు బస్సు పంపిస్తే మనం సింగిల్ పర్సన్ బస్సు వస్తుంది, ఎక్కించుకొని తీసుకెళ్తారు. అది ఎప్పుడైనా సరే నా పరుగు నేను తుదముట్టించి తిని అని ఆ బస్సు ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు తన పరుగును తుదముట్టించిన తరువాత కొంతకాలం బ్రతికాడు. ఈ సాక్ష్యం చెప్పడానికి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పుకోవడానికి ఆయన బ్రతికాడు కొన్ని రోజులు. అలాంటి భాగ్యము నాకు నా బిడ్డలందరికీ ఇవ్వు తండ్రి అని నిశ్చయంగా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటా. రోజే కాదు, రోజుకు 10 సార్లన్నా ప్రార్థన చేస్తుంటా. లోకులందరూ వెళతారు కానీ అందరి గమ్యం ఒకటి కాదు, వేరే వేరే ద్వారాలు. అలాగే ఇంకోటి, పరలోక ద్వారంలోనికి విశ్వాసులందరూ వెళతారు కానీ న్యాయపీఠం ముందు అందరి అంతస్తు ఒకలాగా ఉండదు. పని మీద దృష్టి పెట్టిన వాళ్ళ అంతస్తు వేరు, పనిని విస్మరించి గాలికి బతికేసిన వాళ్ళ అంతస్తు వేరు. కనుక జాగ్రత్తగా మనం ఈ 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. దేవుడు ఈ క్లుప్త సందేశమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రియ సువార్తికురాలు, దైవజనురాలు, అగాపే సంపూర్ణ సువార్త సహవాసంలో అభిషిక్త దైవజనురాలు, సువార్తికురాలు, ఆర్ఎంపీ నాయకురాలు, ఐపీబీపీలోను నాయకురాలు మా తండ్రి, మా కరుణగల మా తండ్రి, అనేక లెవెల్స్లో, అనేక ర్యాంక్స్లో ఈ సత్యాన్వేషణ అంచకాలపు ఉద్యమంలో నాయకురాలుగా నిలబడ్డటువంటి ఒక సింహము మా ప్రియమైన బిడ్డ ప్రభువా, నీ కుమార్తె స్వర్ణలతమ్మ కొరకు నీకు వందనాలు. తన జీవితాన్ని బట్టి, తన మాదిరిని బట్టి, తాను చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, బాగానే ఉంది అనుకుంటూనే అమ్మాయి నీ దగ్గరకు వచ్చేసింది, మీ దాసురాలు. మరి మా సమయం ఎప్పుడో తెలియదు. మేమందరము జాగ్రత్త పడుటకు సహాయం చేయండి, హెచ్చరిక పొందుటకు సహాయం చేయండి. అందరము కూడా మా ప్రభువా సిద్ధపాటు కలిగి ఉండేందుకు సహాయం చేయండి. నీవెప్పుడు పిలిచినా, మా కొరకు నువ్వు పంపే బస్సు ఎప్పుడు వచ్చినా మేము పరుగును ముగించి తుదముట్టించి మా విశ్వాసమును చివరి వరకు కాపాడుకొని
మంచి పోరాటం పోరాడి మా పరుగును తుదముట్టించి ఆ తర్వాత కొన్ని రోజులు ఈ సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతికి మీరెప్పుడు పిలిచినా సంపూర్ణ ధైర్యముతో, సంతృప్తితో, సమాధానముతో, పరిపూర్ణ ఆత్మ నిశ్చయతతో ప్రభువాన్ని పిలుపొందుకొని నీ సింహాసనం దగ్గరికి వచ్చేటకు సహాయం చేయండి. పరిశుద్ధ రాజానికి వందనాలు. దావీదు తీసుకున్నంత క్యాజువల్గా మేము మరణాన్ని తీసుకోవడానికి సహాయం చేయండి, మాకు నేర్పించండి. దావీదుకు మరణకాలం సమీపించింది. సర్వలోకులు వెళ్ళవలసిన మార్గంలో నేను వెళుతున్నానని కన్ను కొడుకుకు చెబుతున్నాడు దావీదు. అంతటి మెచ్యూరిటీ మాకందరికి దయచేయండి. ఊరెళ్ళి వస్తాను అని బస్ ఎక్కి టాటా చెప్పినంత ఈజీగా, వీడుకోలు చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోయినంత క్యాజువల్గా దావీదు ఈ లోకాన్ని విడిచి మహిమలోకానికి వచ్చేసాడు నాయన. అలాంటి అద్భుతమైనటువంటి మరణం, మరి మాలో మరణం ఎవరికి మీరు రాసి పెట్టారో వాళ్ళందరికీ కూడా దావీదు వంటి సిద్ధపాటుతో కూడిన మరణం దయచేయండి. లేదా ఎత్తబడే సంఘంలో ఉండాలని మీరు మాలో ఎవరెవరు నిర్ణయించారో వారికి కడబోర ధ్వనించుదాకా చెక్కు చెదరని ఆరోగ్యం, ఐశ్వర్యముతో కూడిన దీర్ఘాయుష్యు దయచేయండి. ఈ చక్కని సభను ఏర్పాటు చేసిన మీ దాసురాలని, సహకారులందరినీ కూడా దీవించి నీ వాక్యం నాలో మాలో ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు, మరి ప్రత్యేకంగా శ్రీమతి రేజేటి స్వర్ణలతమ యొక్క పరలోక ప్రవేశము, మహిమలోక ప్రవేశమును బట్టి దుఃఖపడి గాయపడి ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధువులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం.